Good morning, friends. So this is another question in March and April 2019 lo padindi for diploma people. Find the centroid of the composite section shown below. All the dimensions are in mm అని చెప్పి ఒక ఫిగర్ ఇస్తాడు ఇలాగా. సో మనకి ఈ ఫిగర్ చూడండి, వాడు ఏం కనుక్కోమంటున్నాడంటే సెంట్రాయిడ్ ఆఫ్ ది కాంపోజిట్ సెక్షన్ అంటున్నాడు. ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంటర్ కనుక్కోమంటున్నాడు. దీని సెంటర్ ఎక్కడ ఉంది, దీని సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నాడు. సో ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డయాగ్రామ్ చూడగానే ఫస్ట్ చూడండి, ఇది ఒక అన్వీన్ షేప్లో ఉంది. అంటే ఒక ట్రయాంగిల్ ప్లస్ స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్లో కలిగి ఉంది. అంటే మనకు దీన్ని గమనిస్తే కానీ మనం దీని అంతటికీ సెంట్రాయిడ్ కట్టడం చాలా కష్టం. ఒకేసారికి సెంట్రాయిడ్ తీసుకోవడం అంటే కష్టం. కాబట్టి ఇలాంటి సెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వీటిని 2 కానీ 3 కానీ డివిజన్స్గా మనం ఫస్ట్ డివైడ్ చేసుకోగలగాలి. అంటే జామెట్రికల్ షేప్స్గా మనం డివైడ్ చేసుకోగలగాలి. సో జామెట్రికల్ షేప్స్ అంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ వాట్ ఆర్ మేబీ ఆ విధంగా మార్చుకోగలిగితే మనకి ఈజీగా సెంట్రాయిడ్ కనుక్కోవచ్చు. ఇది ఒక స్తూపాకారంలో కనిపిస్తుంది కాబట్టి దీనికి సెంట్రాయిడ్ కనుక్కోవడం కష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని మనం 2 or 3 2 లేక 3 షేప్స్గా మనం మార్చుకోగలగాలి. చూడండి, ఇప్పుడు మీకు దీన్ని గమనిస్తుంటే ఇది ఒక రెక్టాంగిల్ షేప్. ఇక్కడ కానీ మనం ఒక డాటెడ్ లైన్ కానీ మనం ఒక లైన్ కానీ క్రియేట్ చేస్తే ఇదంతా రెక్టాంగిల్ గాను ఇదంతా మళ్ళీ ట్రయాంగిల్ గాను కనిపిస్తుంది. సో ఇలాంటి సెంట్రాయిడ్ అని చెప్పి అడిగినప్పుడు, ఏదైనా ఇలా ఫిగర్ ఇచ్చినప్పుడు లేదా ఫిగర్ ఇవ్వకపోతే కూడా సెంట్రాయిడ్ కావాలన్నా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలన్నా మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే జామెట్రికల్ షేప్స్గా మార్చుకోవాలి. ఇచ్చిన డయాగ్రామ్ని జామెట్రికల్ షేప్స్గా మార్చుకోవాలి. లేదా మనం ఏదైతే డయాగ్రామ్ ఇస్తామో ఆ డయాగ్రామ్స్ని కూడా మనం జామెట్రికల్ షేప్స్గా మార్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఈ జామెట్రికల్ షేప్స్కి ఏరియా కనుక్కోవాలి. ఓకే, ఈ జామెట్రికల్ షేప్స్ ఏవైతే మనం 1 or 2 or 3 ఏవైతే అనుకుంటామో వాటికి మనం ఏరియా కనుక్కోవాలి. అండ్ ఆల్సో సెంట్రాయిడ్ కనుక్కోవాలి. దాన్ని సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఒక రిఫరెన్స్ పాయింట్ సెంట్రాయిడ్ కనుక్కోవాలన్నమాట. కనుక్కొని ఆ రెండింటికి ఎక్కడైతే ఏ యాక్సిస్లో అయితే సెంట్రాయిడ్ వస్తుందో గమనించుకోవాలి. సో ఆ యాక్సిస్ సెంట్రాయిడ్కి మనం నెక్స్ట్ ఇంకో యాక్సిస్ యొక్క రెఫరెన్స్ తీసుకొని మనం చేయాలి. సో ఇవన్నీ మనకి చెప్తున్నప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా ఈజీ ఇది. చూడండి, ఇప్పుడు ఈ షేప్ ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడ కానీ నేను ఒక లైన్ కానీ గీయగలిగితే ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తుంది, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. సో ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. సో 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోగలిగాను నేను. ఇది ఒక జామెట్రికల్ షేప్ ఉంది. దీని జామెట్రికల్ షేప్ ఏంటంటే ఇది రెక్టాంగులర్ షేప్, ఇది ట్రయాంగిల్ షేప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పానంటే నేను ఏరియాస్ కనుక్కోవాలి. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏంటంటే లెంత్ ఇంటూ బెర్త్, L ఇంటూ B. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటండి హాఫ్ BH. సో హాఫ్ ఇంటూ B అంటే ఈ B బెర్త్ అంటే 40 ఇంటూ H హైట్ ఎంత అయితే అంత, హాఫ్ BH మాట. సో ఇది మనం ఏంటి సెంట్రాయిడ్ కనుక్కోవడానికి మనం ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత దీని సెంట్రాయిడ్ కనుక్కుంటాం. మనం ఒక రెఫరెన్స్ పాయింట్ నుంచి మనం దీని సెంట్రాయిడ్ కనుక్కుంటాం. ఇది మనం డయాగ్రామ్ చూడగానే మనకు ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది ఏ సెంట్రాయిడ్ అనేది ఎక్కడ వస్తుంది, మొత్తం స్తూపానికి అంటే ఈ షేప్కి ఎక్కడ సెంట్రాయిడ్ రావచ్చు అంటే మనకి సిమెట్రిక్గా ఏది కనిపిస్తుందో అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్కి మనకి సిమెట్రిక్గా ఎక్స్ యాక్సిస్లో ఉంది. సో ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సేమ్ ఇది 20 ఇది 20 40 టోటల్ 40. కాబట్టి ఇది సిమెట్రిక్ షేప్ మనకు కనిపిస్తుంది. సో సెంట్రాయిడ్ విల్ బి ఆన్ ద ఎక్స్ యాక్సిస్ ఓన్లీ. సో వీఆర్ టేకింగ్ ద రిఫరెన్స్ ఫ్రమ్ ద వై యాక్సిస్ మాట. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ నేను చెప్పినట్టుగానే ఇది ఒక రెక్టాంగిల్ అండ్ ఇదొకటికి ట్రయాంగిల్. సో చూడండి, నేను చేశాను ఇక్కడ ఇది షేప్. ఈ డయాగ్రామ్ చూడండి, దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ అండ్ ఇది రెక్టాంగిల్. సో దీన్ని నేను కనుక్కున్నాను. ఇక్కడ రాసిన చూడండి, ద సెక్షన్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్
ఎక్స్ యాక్సిస్లో సిమెట్రిక్గా ఉంటాయి, సమానంగా ఉంది, సేమ్ అటు 20 ఇటు 20, కాబట్టి సిమెట్రిక్. అండ్ ఇట్స్ సెంట్రాయిడ్ విల్ బి ఆన్ దిస్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్లోనే మనకి సెంట్రాయిడ్ అనేది వస్తుంది. చూడండి, మనం రెండుగా తయారు చేసుకున్నాం. ఒకటి ఏంటంటే రెక్టాంగిల్ తయారు చేసుకున్నాం, రెండోది ట్రయాంగిల్ చేసుకున్నాం. సో రెక్టాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు A1 అనుకున్నాను నేను, 1 కాబట్టి A1 అనుకున్నాను. A1 ఈజ్ ఈక్వల్ టు 40 × 50, దట్ ఈస్ 2000 mm². ఓకే, అండ్ దీనికి సెంట్రాయిడ్ అంటే ఈ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎలా తీసుకున్నానంటే x1 ఈజ్ ఈక్వల్ టు 50/2. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీరు చూస్తే తెలుస్తుంది. ఈ డయాగ్రామ్లో 50 అంటే మొత్తం టోటల్ ఎంత అండి, 50 కదా. ఇది 50 అంటే 50 / 2 ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. సో ద సెంటర్ ఇస్ 25. సో ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ x1 ఈజ్ ఈక్వల్ టు 25. సో మనం ఇక్కడ ఏం రాసామంటే ద డిస్టెన్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ y యాక్సిస్ అని రాసాం. ఎందుకు రాసాం, ఓకే, ఎందుకు రాసాం అనేది ఇప్పుడు చూడండి, చెప్తాను ఒకసారి. మనం ఏదైనా ఒక డయాగ్రామ్స్ను కానీ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కానీ తీసుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం. ఓకే, సో ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇలా ఉందనుకుందాం కాసేపు. సో మనకి ఇక్కడ ఏరియా A1 అక్కడ వచ్చింది, ఇక్కడ A2 అనుకుందాం. A1 దిస్ ఈజ్ x1 అనేది మనకి సెంట్రాయిడ్, ఇది ఎక్స్ సెంట్రాయిడ్ అనుకుందాం. ఈ సెంట్రాయిడ్ కావాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి, నేను ఏ రెఫరెన్స్ నుంచి తీసుకోవాలంటే ఈ y యాక్సిస్ యొక్క రెఫరెన్స్ తీసుకోవాలి. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, మీరు గమనిస్తే ఇది x యాక్సిస్. సో ఈ రెఫరెన్స్ ఎక్కడి నుంచి మొదలెట్టాలని, నేను y నుంచి మొదలెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ y ఫ్రమ్ y యాక్సిస్ ఐ విల్ టేక్ ఫ్రమ్ యాజ్ ఏ రెఫరెన్స్ యాజ్ ఏ y యాక్సిస్. సో అన్నింటికీ కూడా రెఫరెన్స్ యాజ్ ఏ y యాక్సిస్ కాబట్టి ఫ్రమ్ y యాక్సిస్ అని వస్తుంటుంది. ద సెంట్రాయిడ్ ఫ్రమ్ y యాక్సిస్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం ఏ యాక్సిస్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం అంటే y యాక్సిస్ని రెఫరెన్స్, నాట్ x యాక్సిస్. కాబట్టి y యాక్సిస్ని రెఫరెన్స్ తీసుకుంటున్నాం. సెంట్రాయిడ్ అనేది x యాక్సిస్ మీద వస్తుంది అని చెప్తున్నాం. ఎందుకని, ఇది సెంటర్ చూస్తే సిమెట్రిక్గా ఉంది కాబట్టి అటు ఇటు. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. సో y యాక్సిస్ నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమని రాసామంటే దట్ డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ y యాక్సిస్ అన్నాం. ఓకే, సో మనం సెంట్రాయిడ్ ఇక్కడ ఒక పాయింట్ అనుకున్నాం, ఈ పాయింట్ నుంచి మనం తీసుకున్నాం అంట, O అనే పాయింట్ అనుకున్నాం ఇక్కడ కాసేపు. సో ఇక్కడి నుంచి మనం సెంట్రాయిడ్ ఎంత వచ్చిందండి, 50/2. సో మీరు జామెట్రికల్ షేప్స్ చూస్తే రెక్టాంగిల్కి ఇప్పుడు ఇది ఎంతైతే డిస్టెన్స్ ఉందో డిస్టెన్స్/2 అని ఉంటుంది మీకు. సో అది కూడా ఒక ఫార్ములాయే, జామెట్రికల్ షేప్స్ అని చెప్పి మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకే, మీకు నెట్లో కూడా దొరుకుతుంది, కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను దాని మీద. సో జామెట్రిక్ షేప్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ D/2. సో x 50/2, దట్ ఈస్ x1 అన్నాం. నెక్స్ట్ సెంట్రాయిడ్ ఏదండి, ఇప్పుడు ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ తీసుకోవాలి ఫ్రమ్ ఈ సర్ఫేస్ నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి, ఈ y యాక్సిస్ నుంచి. సో y యాక్సిస్ నుంచి మనం తీసుకోవాలి. ఇది మొత్తం 50, ఇదంతా కూడా ఎంత అండి 50. కానీ ఇక్కడి నుంచి మనకి ట్రయాంగిల్ మనకి ఇక్కడి నుంచి కాబట్టి h/3. సో ట్రయాంగిల్కి ఎప్పుడు కూడా h/3 అండి. ఇది కూడా మనం మీరు ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ అని చెప్పి మీరు జామెట్రికల్ షేప్స్ కానీ చూస్తే అక్కడ ఏమి ఇస్తాడంటే h/3 ఇస్తాడు. అదే ఫార్ములా నేను ఉపయోగించాను, నేను స్పెషల్గా ఏమి ఉపయోగించలేదు, ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ అంటే ఆ D/2 ఆర్ B/2 వాడు ఏమి ఇస్తే ఇక్కడ అది దాని /2, అండ్ ట్రయాంగిల్కి సమ్ h/3 హైట్/3 అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అదే ఫార్ములా నేను ఇక్కడ ప్రతిక్షేపించాను. ఓకే ఫ్రెండ్స్, సో నేనేం చెప్పానంటే మీకు ఫస్ట్ 1, 2 సెకండ్ 2 పాయింట్లు తీసుకోవాలి. రెండుగా డివైడ్ తీసుకున్న ఆబ్జెక్ట్ని, ఆ ఆబ్జెక్ట్ని 2గా డివైడ్ చేశాను. ఆ 2గా డివైడ్ చేసిన దాన్ని ఒకటి ఏరియా, ఫస్ట్ దానికి ఏరియా కట్టాను, సెకండ్ దానికి ఏరియా కట్టాను, అండ్ ఫస్ట్ దానికి సెంట్రాయిడ్ కట్టాను, సెకండ్ దానికి కూడా సెంట్రాయిడ్ కట్టాను. ఇంకోసారి చూడండి, ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 40 × 50, 2000 mm², అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ y యాక్సిస్ నుంచి x1 = 25 అవుతుంది, 50/2. అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏరియా సెకండ్ వన్ తీసుకున్నాం కాబట్టి ట్రయాంగిల్ ఏరియా, సో ½ × BH. ఫార్ములా ఏంటండి, ½ × B × H. సో ½ BH. సో ½ × 40
ఇది 40 అవుతుంది. మీరు కానీ గమనిస్తే అక్కడ పైన డయాగ్రామ్లో. అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30. సో 600 mm స్క్వేర్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ ద వై యాక్సిస్. వై యాక్సిస్ నుంచి మనకి ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ వస్తుందో గమనిస్తాం. సో ఎక్స్ 2 ఈజ్ ఈక్వల్ టు 50 + 30/2. సో 60 mm. అంటే 50, ఈ మొత్తం 50 కలిపేసుకుని వెళ్ళాలి. ఎందుకని ఇది ఒక మనం చెప్పాను కదా మీకు, ఒక గ్రాఫ్కి డివిజన్లో పెడితే ఇక్కడ రిఫరెన్స్ తీసుకుంటాం. ఈ పాయింట్ రిఫరెన్స్ అంటే వై యాక్సిస్ రిఫరెన్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచి రెండింటికి తీసుకోవాలి. కాబట్టి ఈ 50 కూడా కలపాల్సి వస్తుంది. ఎంతైతే రెక్టాంగిల్ ఉందో ఆ రెక్టాంగిల్ అంతా కలుపుతూ తర్వాత ట్రయాంగిల్ యొక్క ఫార్ములాని ప్రతిక్షేపించాల్సి వస్తుంది. ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫార్ములాని ప్రతిక్షేపించాల్సి వస్తుంది. h/3. సో 50 + 30/2 దట్ ఈస్ 60. ద పొజిషన్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ వై యాక్సిస్. సో ద పొజిషన్ అడుగుతున్నాడు ఫ్రమ్ వై యాక్సిస్ నుంచి టోటల్. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా ఏంటి, దేనికి సెంట్రాయిడ్ తీసుకున్నాం, ఈ రెండు పాయింట్లు సెంట్రాయిడ్ వచ్చాయి. ఇలా కాదు, మనం రెండుగా డివైడ్ చేసుకున్నాం, 2 పాయింట్లు సెంట్రాయిడ్ తీసుకున్నాం. ఇలా కాకుండా ఈ 2 పాయింట్లు కాకుండా ఒక పాయింట్ని మనం నిర్ధారించాలి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే మొత్తం టోటల్గా ఎక్కడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాడ్ చేస్తుందో మనకు తెలియాలి. సో ద పొజిషన్ ఆఫ్ ది సెంట్రాయిడ్, అది దట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్ అనమాట. ఆ సెంట్రాయిడ్ తెలియాలి. సో వై యాక్సిస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ద పొజిషన్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ వై యాక్సిస్ అంటే దట్ మీన్స్ ఎక్స్ బార్ అని అర్థం. ద పొజిషన్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై బార్ అని అర్థం. ద పొజిషన్ ఎప్పుడైనా సరే మీరు ఎక్స్ బార్ కడుతున్నప్పుడు, సెంట్రాయిడ్ ఎక్స్ బార్ కడుతున్నప్పుడు మనం ఏం రాయాలంటే ద పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్ ఫ్రమ్ వై యాక్సిస్ అని రాయాలి. సో వై యాక్సిస్ సెంట్రాయిడ్ తీసుకుంటున్నాం అంటే ఎక్స్ బార్, ఎక్స్ యాక్సిస్ సెంట్రాయిడ్ తీసుకుంటున్నాం అంటే వై బార్. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాం. సేమ్ ఈ ఫార్ములా అనేది మనం బైహార్ట్ చేయాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు a1 + a1 × x1 + a2 × x2/a1 + a2. సో ఎక్స్ బార్ ఈజ్ ఫార్ములా ఏంటంటే a1 x1 + a2 x2/a1 + a2. పెద్ద ఫార్ములా ఏం కాదు, గుర్తుపెట్టుకోవచ్చు. a1 అనేది ఏరియా 1, ఫస్ట్ మన పాయింట్ ఏదైతే తీసుకున్న రెక్టాంగిల్ ఏరియా, అలాగే రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ప్లస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇంటూ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ డివైడెడ్ బై a1 + a2. ఈ ఫార్ములాని ఎలా వచ్చిందనేది మనకు అనవసరమైన విషయం. మనకి ఎంతవరకు అంటే ఈ ఫార్ములా ప్రతిక్షేపించడం వరకు ఇచ్చాడు. సో ఈ ఏవైతే మనం ఏరియాస్ కట్టామో మొత్తం ఇవన్నీ కూడా మనం ఇక్కడ వేసుకుని మనకి ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చిందంటే 33 వచ్చింది. ఇదంతా మనం జాగ్రత్తగా వేసుకుంటే క్యాలిక్యులేటర్లో మనం క్యాలిక్యులేటర్లో ఉపయోగించేటప్పుడు కూడా చాలామంది డిప్లొమా వాళ్ళకి ఏంటంటే పాపం బేసిక్ నాలెడ్జ్ ప్రాబ్లం వలన తెలియదు. ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించేటప్పుడు ఎప్పుడు కూడా ఈ బ్రాకెట్స్ అనేవి మెయింటైన్ చేయండి. ఈ బ్రాకెట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి, 2000 × 25 వేయండి, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ప్లస్ వేయండి, మళ్ళీ 600 × 60 వేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. మొత్తం ఓవరాల్గా ఒక బ్రాకెట్ అనేది, లేదా ఇక్కడ కింద కూడా ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి, డివైడెడ్ కొట్టండి, తర్వాత ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి, 2000 + 600 వేయండి. బస్ అయిపోయింది, 33 mm వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఫ్రెండ్ కాకపోతే మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నేను ఐ విల్ రిప్లై యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.